హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే ప్లేస్ కొడైకెనాల్ అండి. ఆ వెదర్ చూడండి, ఆహా చాలా బాగుంది. నేనైతే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ క్యాప్చర్ చేశాను. వీడియో మొత్తం చూడండి, మీకు ఇట్లాంటివి చాలా సీనరీస్ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే అయితే మీకు డెఫినెట్గా కొడైకెనాల్ వెళ్ళాలనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నైట్ మేము కొడైకెనాల్కి స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నైట్ మేము పలానీలో ఉండే అండి. పలానీ దర్శనం చేసుకుని నైట్ అంతా అక్కడనే స్టే చేసాం. నైట్ ట్రావెలింగ్ కొండల మీద అంటే అంత సేఫ్ కాదని ఇక మేము ఎర్లీ మార్నింగ్ జల్దీ రెడీ అయిపోయి వేడి వేడి బోండా తినేసి ఇక కొడైకెనాల్కి స్టార్ట్ అయిపోయాము. సో కొడైకెనాల్ అస్సలు ఎంత బాగుంది, ఆ వెదర్, ఆ క్లైమేట్. లిటరల్లీ ముంగట మీరు కొన్ని బ్యూటిఫుల్ సీనరీస్ చూసారు. అక్కడ మొత్తం లైక్ మనం ఏంటంటే ఇట్లా లైక్ క్లౌడ్స్ మీద ఉన్న ఫీలింగ్ వస్తుందండి. చాలా పెద్ద మౌంటైన్ మీద ట్రావెలింగ్ అయితే ఉంటుంది. మూమెంట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ క్యాప్చర్ చేయాలా. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటే సూపర్ అంటే అది సూపర్ ఉంటుంది. నేనైతే బస్ జర్నీ చేశాను. అండ్ వావ్, మేము కొడైకెనాల్లో కొన్ని ప్లేసెస్ చూడాలి అని ఒక లిస్ట్ రాసుకొని బయలుదేరిపోయాము. సో వెళ్ళే దారిలో మాకు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా కనిపించుండే. సో అది మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి కొండలు ఎంత బాగున్నాయో, అది ఆ క్లైమేట్ అసలు ఎంత బాగుందో. ఆ వ్యూ నాకైతే ఒక పండగలా ఉండే కళ్ళకి. మీరు కూడా లైవ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కొడైకెనాల్ వెళ్ళండి పక్క. మనం అలా ట్రావెలింగ్ చేస్తుంటే మొత్తం ఇట్లా క్లౌడ్స్ అనేటివి వచ్చేస్తుంటాయి. కొన్ని ప్లేస్లలో అయితే మొత్తం ఇట్లా మబ్బుగా ఉండే, ట్రావెలింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉండే. ఇంత మీద అంత కొండల మిడిల్లో అసలు క్లౌడ్స్ అనేది ఇట్లా లిటరల్లీ క్లౌడ్స్ మీద ట్రావెలింగ్ చేసినట్టు ఉండే. చాలా బాగుండే వ్యూస్ అయితే. అండ్ ఇక్కడ నేను చాలా మటుకు బనానా ట్రీస్ కూడా బాగా అబ్జర్వ్ చేశాను. మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, బనానా ట్రీస్ కనిపిస్తాయి. అండ్ ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అయితే. అన్ని ఫ్రూట్ మార్కెట్స్ మనకి అక్కడక్కడ దొరుకుతుంటాయి ఫ్రెష్గా. మంచిగా క్యారెట్ కూడా మస్తు ఫ్రెష్గా ఉంటుందండి. అవి తీసుకొని మంచిగా ఫ్రెష్ ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఇక్కడ కుక్డ్ ఫుడ్ కంటే ఇట్లా ఫ్రెష్గా ఫ్రూట్స్, క్యారెట్ ఫ్రెష్గా దొరుకుతుంది. అది ట్రై చేయండి, బాగుంది. నేను ఇక్కడ స్మాల్ లీచీస్ తీసుకున్నాను. అయితే ఎంత తీయగా చాలా బాగుండే. మా సన్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు. అండ్ ఇక్కడ క్యాప్స్ మనకి కప్పుకోవడానికి షాల్వాస్ అన్నీ దొరుకుతాయి అక్కడక్కడ క్యాప్లు. కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, మనం అక్కడ ఆగి చూసుకోవాలి. వావ్, అసలు అయితే అది చూడండి ఒకసారి మీరు కొడైకెనాల్. నాకైతే అసలు అది ఒక వరల్డ్లో ఒక డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా వేరే ప్రపంచమే ఉంది ఇక్కడైతే. చాలా బాగుంది. చాలా చల్ల గాలి అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని ఏరియాస్లో వాళ్ళు క్రాప్స్ కూడా ఉన్నాయండి, వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కొడైకెనాల్కి వస్తే మాత్రం ఇక్కడ మ్యాండేట్గా కొనాల్సినవి 2 ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటి చాక్లెట్. మీరు ఎక్కడ చూసినా ముంగట షాప్స్ కూడా మీకు నేను కొన్ని క్యాప్చర్ చేస్తాను వీడియోలో. చాలా అంటే చాలా చాక్లెట్ దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్ దొరుకుతుంది, కానీ యూకలిప్టస్ ఆయిల్ అనేది ఇక్కడ స్పెషల్గా దొరుకుతుంది, అది తీసుకోండి. బేబీస్ ఉంటే మాత్రం యూకలిప్టస్ ఆయిల్ చాలా యూజ్ అవుతుందండి.
మంచిగా కోల్డ్ కాఫ్ అన్నిటినీ రిడ్యూస్ చేస్తుంది. సో మేము ఇలా పలాని నుంచి మెయిన్ స్పాట్కి ట్రావెలింగ్ చేస్తున్నాము కొడైకెనాల్లో. ఇలా ట్రావెలింగ్ చేసి ఒక దగ్గర మెయిన్ స్పాట్ రాగానే అక్కడ హాల్ట్ అయ్యి అక్కడ మేము బస్ తీసుకొని అక్కడ మెయిన్ మెయిన్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము బస్ త్రూ. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, మీకు వెహికల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కూడా దొరుకుతాయి. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి చూసి తీసుకోండి. అసలు చూడండి, అసలు రోడ్ కనిపిస్తుందా అండి? వెదర్ అమ్మో బాబోయ్ కానీ చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి మళ్ళీ బనానా ట్రీస్, ఇక్కడ చాలా బనానా ట్రీస్ కనిపిస్తాయి. చాలా అంటే చాలా కూల్ వెదర్ అండి. మీరు ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం స్వెటర్, మీరు చలి నుంచి కాపాడుకోవడానికి మీకు కావాల్సిన స్వెటర్, షాల్వా, క్యాప్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. మీరు తీసుకెళ్ళకుండా అక్కడ అయితే దొరికేస్తాయి. అక్కడ కొంటే కూడా ఒక మెమరబుల్ థింగ్ కొన్నట్టుంటే మనతో దాచుకోవచ్చు. ఎప్పుడు అది చూసినా మనకి సెవెంత్ ప్లేస్కి వెళ్ళాము మంచిగా మూమెంట్స్ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. చూడండి అసలు ఎంత బాగుంది, మంచుతో కప్పేస్తుంది మొత్తం. కొండలు కొండలని కూడా తెలియదు కొన్ని పాయింట్స్లో, అట్లా ఉంటుంది మంచు. మనం అక్కడికి నుంచి ట్రావెల్ చేయాలండి. మనం ఇలా ఎలా ఎలా అలా మీదికి కొండెక్కుతుంటే అలా అలా చలి పెరుగుతుంది మనకి. అమ్మో బాబాయ్ చాలా అంటే చాలా చలి. మేము ఒక పాయింట్స్ కొన్ని ఫోటో దిగే ప్లేసెస్లో మేము దిగి అక్కడ మేము మంచిగా అందరం పెద్ద ఫ్యామిలీ కదా అండి, అందరం ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ మీరు చూసి ఆపుకునే జగ ఉంటే ఆపేసి ఇట్లా ఫొటోస్ తీసేసుకోండి. నేను మా ఫ్యామిలీ తోటి, ఇది వాటర్ ఫాల్స్ అండి, ఇప్పుడు వస్తుంది అది వాటర్ ఫాల్స్. అదైతే చాలా బాగుండే. ఇక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవైతే మేము చూసుకున్నాం కొన్ని. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ పెద్దదని కూడా కాదండి, చిన్న చిన్నవి కూడా మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే. ఈ ట్రావెలింగే ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది అసలు ఇలా ట్రావెలింగ్ చేస్తుంటే. మంచి చూడండి ఒకసారి, ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుంటుంది తెలుసా అసలు. చాలా బాగుండేది. ఇలా నేను షిమ్లాలో కూడా చాలా బాగుండే, మళ్ళీ కొడైకెనాల్లో ఇంకా చలి. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మీకు పికాక్స్ కూడా కనిపిస్తాయి. ఇక మేమైతే మెయిన్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక స్పాట్ దగ్గర ఆగి మేము బస్ చేంజ్ చేసుకున్నామండి. వేరే వెహికల్ మాట్లాడుకున్నాం. మేము వెళ్ళిన బస్సు అన్ని ప్లేసెస్కి ఎలా ఉండదు కాబట్టి మేము వేరే వెహికల్ మాట్లాడుకొని దాంట్లో వెళ్ళి వేరే స్పాట్ సైట్ సీన్ చూస్తున్నాం. కింద వాటర్ ఎలా పారుతుంది చూడండి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తాయి. చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడైతే మేము ఒక లిటరల్లీ 1 hour ఇక్కడనే ఉన్నామండి. ఇక్కడ బస్ పార్క్ చేసుకొని ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. మంచిగా షాల్వా స్నాక్స్ చలి కట్టుకున్నాము. మంచిగా ఫ్రెండ్స్ దగ్గర ఆగి మొత్తం మూమెంట్స్ అయితే మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము. మా కొడుకు అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయాడు. అసలు అంత చిన్న ఏజ్లో అది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మా హోల్ ఫ్యామిలీ అండి అక్కడికి వెళ్ళిన ట్రిప్లో. ఇక్కడ స్టార్ ఫ్రూట్ అని
వైల్డ్ సీతాఫలం కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి, ట్రై చేయండి అవన్నీ. ఫ్రెష్గా తీసుకొని అలా కట్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరు ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది అలా. నేను ఇంకా అయితే ఫ్రూట్స్ ట్రై చేయండి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. లిటరలీ మనకి మా హైదరాబాద్లో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అవన్నీ పెద్ద ట్రాన్స్పోర్టేషన్ అంతా జరుగుతుంది, కానీ ఇక్కడ వీళ్ళు అక్కడ నుంచి తెచ్చి సేల్ చేస్తారు కదా, అవి చాలా బాగుంటాయి ఫ్రెష్గా. నేను వెళ్తుంటే చాలా అంటే చాలా చాక్లెట్ షాప్స్ ఉన్నాయి, స్పైసెస్ అని అండ్ ఆయిల్ షాప్స్ అండి. నేను ప్రతి చోట ఆపలేదు, ఒక మెయిన్ పాయింట్ చూసుకొని ఆపాను. ఇది లేక్ వ్యూ అండి, లేక్ పాయింట్ వ్యూ ఇది. కొంచెం బాగుంది సీన్. అక్కడ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ షాపింగ్ కూడా మంచిగా ఉంది. మేమైతే ఇక్కడ షాపింగ్ చేయలేదు, మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, మా దగ్గర టైం లేకుండే. సో ఇక మళ్ళీ జల్దీ నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము కొన్నామండి. ఆయన అయితే ఇక్కడ నేను స్పైసెస్ మనకు కావాల్సిన లవంగా, ఇలాచీలు అవి చాలా దొరికాయి. అండ్ చాక్లెట్స్ కూడా మా ఫ్యామిలీ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడనే సగం కొన్నామండి చాక్లెట్స్. అండ్ యూకలిప్టస్ ఆయిల్ కూడా మేము ఇక్కడ కొన్నాము, వాళ్ళు బస్ అతను స్టాప్ చేసిన ప్లేస్లో. అండ్ ఇక్కడైతే యూకలిప్టస్ ఆయిల్ అన్ని ఆయిల్లో ముంచి కాల్చి చూపిస్తున్నాడు, అది ఒరిజినల్ ఇది అని. అక్కడైతే మేము కొన్నాము. వేరే ప్లేసెస్లలో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయండి, గ్రీన్ వ్యాలీ అనే ప్లేస్ దగ్గర. అక్కడ ఇంకా తక్కువ దొరుకుతాయి. చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండి, వైట్ చాక్లెట్ అని, డ్రై ఫ్రూట్ చాక్లెట్, పీనట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్, స్వీట్ చాక్లెట్, అట్లా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాఫీ పౌడర్, ఫిల్టర్ కాఫీ అని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది గ్రీన్ వ్యాలీ అండి. ఇక్కడ కూడా మనకి అక్కడికంటే ఇక్కడ ఇంకా లో ఉంటుంది, మనం బార్గెన్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ అన్నీ అంటే అన్నీ దొరుకుతాయి మంచిగా, షాల్స్, స్వెటర్స్, బ్యాగ్స్, బిస్కెట్స్, హోమ్ మేడ్ బిస్కెట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా, అండ్ ఎర్ర చందనం అట్లాంటివి కూడా దొరుకుతాయి. యాక్చువల్లీ సూసైడ్ పాయింట్ అని అంటారంట, కానీ ఇప్పుడు పేరు చేంజ్ చేశారు గ్రీన్ వ్యాలీ అని. కానీ మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ మొత్తం వెదరే ప్రాపర్గా లేకుండా మొత్తం క్లౌడ్స్ తోటే ఉండిపోయింది. కానీ చల్ల ఇట్లా మంచి ఇట్లా మాకు వచ్చి తాకిందని, అంత బాగుండే. కాకపోతే మేము వ్యూ ప్రాపర్గా లేకుండే, మేము అక్కడ చాలా రేర్ వస్తుంది అలా వ్యూ, చాలా టైం పడుతుంది. వెయిట్ చేస్తే అయితే మనం చూడొచ్చు. ఈ ప్లేస్లో కూడా సేమ్ రాక్స్ ఉంటాయంట అండి, కానీ మాకు మొత్తం మంచుతోటి మొత్తం నిండిపోయింది. అసలు మాకు అన్ని ప్లేసెస్లలో ఇలానే నిండిపోయింది. ఇక ఇది ఏంటంటే ఫోటో తీసుకునే ప్లేస్ కాబట్టి అక్కడ ఫోటో తీసుకున్నాము, వాళ్ళు పాయింట్ అట్లా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ అని ఇంకో ప్లేస్, పైన్ ట్రీస్ ఉంటాయి మొత్తము. మేము వెళ్ళే టైంకి ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఏంటి అంటే మేము ఒకటే ప్లేస్లో చాలా టైం స్పెండ్ చేసినందుకు ఇక లాస్ట్ గున్నా కేవ్స్ అండి. గున్నా కేవ్స్లో ఇక మాదే లాస్ట్ ఎంట్రీ. ఇక మనకి మంజుమల్ బాయ్స్ మూవీస్ చూసే ఉంటారు కదా, ఆ మూవీ ఇక్కడనే అండి, ఆ రియల్ స్టోరీ జరిగింది ఇక్కడనే. మేమైతే వెళ్ళి చాలా అదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండి, ఆ మూవీ తీసిన వాళ్ళు ఇక్కడ అంటే ఆ స్టోరీ అంటే. కానీ జాగ్రత్త, చాలా బాగుండే ఈ ప్లేస్ కూడా. మేము మంచిగా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి వచ్చాము. ఈ ట్రీ అండి, ఆ ట్రీ మెయిన్ ట్రీ, అన్నీ బాగుండే. మేము మంచిగా ఫోటో సెషన్ చేసుకున్నాము, మీరు కూడా ఇక్కడ చేసుకోండి, బాగుంది. ఇక్కడ పైన్ ఫారెస్ట్ అని కూడా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా చూడండి. అది కూడా ఒక పాయింట్ విజిట్ చేయడానికి. ఇక్కడ కూడా ఒక వ్యూ చూడడానికి స్టెప్స్ అరేంజ్ చేశారు, మీదికి వెళ్ళి చూడాలి. మేము వెళ్ళాము, కాకపోతే మేము వెళ్ళిన టైంకి మొత్తం మంచిగా ఉండిపోయింది. మేము ఎక్కడ ప్రాపర్గా వ్యూ లేకుండే, మొత్తం చాలా అంటే చాలా మంచు. ఒకటేసారి చలి కూడా చాలా వచ్చేసింది. అగోండి అసలు మీరు అది చూడండి, ఎంత మొత్తం మంచుతోటే ఉండేయండి, చాలా మంచు అంటే మంచు మొత్తం. కానీ చాలా చలి పెట్టిందండి.
పిల్లలు జాగ్రత్త అండి. ఇవి పైన్ ట్రీస్ అండి ఇవన్నీ. పైన్ ఫారెస్ట్ దీనికి స్పెషల్గా వెళ్ళి చూడాలి. అండ్ ఇదైతే ది హైయెస్ట్ పాయింట్ మౌంటైన్ ఇక్కడ. ఇక్కడ ఉన్న మౌంటైన్స్లో మొత్తం వ్యూ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మొత్తం క్లౌడ్స్ కింద కనిపిస్తున్నాయి, అలా ఉంటుంది ఇక్కడ వ్యూ. సూపర్ ఉంటుంది వ్యూ అయితే, ఎక్సలెంట్ ఉండే. ఇంకా లాస్ట్ ఇయర్ ఫ్యామిలీతో ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే అయిపోయాము కొడైకెనాల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you for watching. Please subscribe to my channel.